అందరికీ నమస్కారం. వార్తలకి స్వాగతం. ఈరోజు వార్తలు చదివేది నేను మీ రవి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచాన్ని మింగేస్తున్న కరోనా వైరస్. సముద్ర తీరాన తుఫాన్ హెచ్చరిక. నాకు కరోనా వచ్చింది అని ప్రియుడు ప్రియురాలికి చెప్పి నాటకం ఆడాడు. కట్ కట్ కట్. ఎవడ్రా న్యూస్ రాసింది? ఎవడ్రాడు? కోవిడ్ ఏంద్రా ఇది ఒక న్యూస్ అరా? ప్రపంచంలో అన్ని దారుణాలు జరుగుతుంటే ప్రియుడు ప్రియురాలు వాళ్ళ లవ్ స్టోరీ వస్తున్నారా? దాని మీద కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు, నా లడ్డులది. నేను ఒక న్యూస్ రీడర్, మీరు అందరు నా కింద పనిచేసేటోళ్ళు. ఎందుకు వస్తారా ఈ ఆఫీస్కి? సిగ్గు లేదు, శరం లేదు. ఎదగండ్రా ఎదగండ్రా. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నారా ఇది ఒక న్యూస్ ఛానల్ ముందుకు తీసుకెళ్లాలంటే ఎవ్వడు ఎదగడు. ఎదగండ్రా. అది కూడా నన్నే అడుగు, నేనే చెప్పేసొస్తా. నా లడ్డులోది ఎదగడం అంటే చూపెడతారు. ఇగో ఇది నువ్వు. ఇప్పుడు నువ్వు ఎదగాలంటే అలా ఎదగాలి. అర్థమైందా? అర్థమైంది గురువు గారు. ఏమర్థమైందిరా? మీరు ఇంకా ఎదగలేదని. ఇంకా నాకే కొట్టిండా? చాలా ట్రై చేస్తున్నారా కోవిడ్. ఎదగడం మాత్రం అవ్వట్లేదురా. ఒక పని చేద్దాంరా, ఎవరైతే ఆల్రెడీ ఎదిగారో వాళ్ళతో మాట్లాడితే మనం కూడా ఎదగడం ఎలానో నేర్చుకోవచ్చు కదరా కోవిడ్. అవును గురువు గారు, అవునవును. ఎవరితో మాట్లాడితే బాగుంటది? ఎవరు ఎదిగి ఓ హైట్ లో ఉన్న వాళ్ళు? ఇంకెవరు? బాబు గారు ఉన్నారు కదా. అరే మన బాబు గారు రా. హైటు బాబు నువ్వు సూపర్ రా. ఓకే, ఒకరు బాబు గారు, ఇంకొకరు ఉంటే కూడా బాగుంటదిరా. అందంగా ఉండాలిరా. మన అత్త ఉంది కదా. ఏది మీ అత్తనా? అది మురికి నల్ల పడి ఎత్తుకుంటుంది కదరా మురికెత్త. అత్త అంటే రంగమ్మత్త. రంగమ్మత్త సూపర్ రోయ్. ఆల్రెడీ ఎదిగిపోయావు. వాళ్ళిద్దరితో మాట్లాడి ఫుల్గా ఎదగడం అంటే ఎలా అది తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ లాక్డౌన్ టాక్స్ విత్ రవి. బాబు గారు హాయ్. అనసూయ హాయ్. హాయ్ హాయ్ బాబు గారు, ఎలా ఉన్నారు? Hi Anu, how are you? I'm good బాబు గారు. So How are you, Ravi? ఫైన్ ఫైన్ సార్. మిస్సింగ్ యూ సార్. బీభత్సంగా మిస్సింగ్ యూ సార్. ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ బాబు గారు అండ్ అక్కడి నుంచి నిజంగానే కదా లైఫ్ అంతా కాంప్లికేటెడ్ గా, ఇట్స్ వెరీ సింపుల్, ఇట్స్ వెరీ నైస్. నాకు తెలిసి వచ్చింది బాబు గారు. This is just the beginning. We have traveled quite some time. We've seen almost out of 50 shades, maybe 15 shades of బాబు గారు అనుకోవచ్చు. షేడ్లు అనకమ్మా, ఏమో అనుకుంటారు నన్ను. అలా లేదు. There is more to బాబు గారు than it actually. అంటే ఈ అసలు రూపం చూడండి, ఏం చెప్పగానే పాత సినిమాలో విలన్లాగా. చాలా మందికి ద డిఫరెంట్ ఫేసెస్ టు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ దట్ దే అడ్రస్ అంత మెయింటైన్ చేస్తారు చాలా మంది. బట్ సమ్వేర్ దెర్ ఆర్ ఫ్యూ హూ కెనాట్ డూ ఇట్ బికాస్ దే డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్ బట్ బీయింగ్ ఆనెస్ట్. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ లాక్డౌన్ టాక్స్ విత్ రవి. సో ఒకవైపు ఉమెన్ ఇన్స్పిరేషన్, బీయింగ్ అ మదర్ ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ ఎంతో సాధించింది అండ్ వెరీ పాజిటివ్ సోల్ అనసూయ. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ నాగబాబు గారు నీడ్స్ నో ఇంట్రొడక్షన్. ఈ కరోనా వైరస్, ఈ పాండమిక్ టైమ్స్, ఈ స్ట్రగ్లింగ్ టైమ్స్ మీరు ఎలా స్పెండ్ చేశారు బాబు గారు? ఏం లేదు రవి, మూసుకొని ఇంట్లో కూర్చోవడం తప్ప వేరే పని ఏం చేయలేదు. అనసూయ బాబు గారు అన్ని రకాలుగా వంటలు ట్రై చేసేసింది. అసలు బీభత్సంగా వర్కౌట్లు, వీడియోలు ఏమేమో చేస్తుంది. వాట్సాప్ అనసూయ, వాట్స్ హ్యాపెనింగ్? బికాస్ నేను లైక్ ఐ సెడ్ ఇట్స్ బీన్ ఐ డోంట్ నో, బాబు గారు ముందర నాకు ఏం మాట్లాడాలన్నా కొంచెం అది, బికాస్ ఐ రెస్పెక్ట్ హిమ్ టూ మచ్ అండ్ ఐ లవ్ హిమ్ టూ మచ్. అది బాబు ఏమైనా ఉంటే క్షమించాలి ముందే బాబు గారు, అలవాటే అనుకోండి. ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. గత 11-12 సంవత్సరాలు ఆన్ అండ్ ఆఫ్ మై కెరియర్ 2 సార్లు బ్రేక్ తీసుకోవడం జరిగింది టు డెలివర్ మై బాయ్స్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంత ఖాళీగా నేను ఎప్పుడు లేను. సో ఐఎమ్ సో యూస్ టు వర్కింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కూడా ఇన్ఫాక్ట్ టు బి ఆనెస్ట్ ఒక 10 రోజులు ఏం చేయాలో అర్థం కాలేదు. 23rd నుంచి మా బాబు గారు ఒక ఐ థింక్ 5 days కామ్గా ఉన్నాను. ఓకే, తర్వాత మై గాడ్ ఐమ్ జాబ్లెస్, ఇదేంటి నేను ఇంకా దేనికి పనికిరాను అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు. నా కథలో మూవీ రిలీజ్ అప్పుడు గ్రూప్లో నన్ను బ్లెస్ చేయండి, నేను తిరుపతికి వెళ్తున్నానంటే ద థింగ్ విచ్ యు టోల్డ్ ఇట్ హిట్ మీ హార్డ్ యాజ్ అ రియాలిటీ. బట్ దెన్ సమ్వేర్ ఇన్ సైడ్ మీ ఐఎమ్ వెరీ స్కేర్డ్. నాకు చిన్నప్పటి నుంచి పెంపకంలో అలా పెంచారు. నీ కష్టము ఇంకా నువ్వు చేసేసావు సినిమా, దేవుడు వచ్చి ఏం చెయ్యడు, నీకు ఏదైనా నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నువ్వు సినిమా చేసేసాక తిరుపతి కాలినడకన వెళ్తే సడన్గా నువ్వు బాగా చేయలేకపోయినా సినిమా హిట్ అవ్వదు అని చెప్పాను.
తగ్గితే చనిపోవడం ఏంటి బాబు గారు? అక్కడ వాడెవడో ఏదో తినడం వల్ల మనందరం ఇంట్లో కూర్చోవడం ఏంటి బాబు గారు? ఒక 6 నెలలు మ్యాక్సిమం అయితే 4 to 6 months లోపల ఒక లెవెల్ ఆఫ్ ఎఫెక్టివ్ మెడిసిన్ వస్తుంది. 100% షూర్. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వన్ కెన్ బి వెరీ ఫ్రీ. కానీ కొంచెం కేర్ తీసుకోవాలి. I suggested everybody to do breathing yoga. That's basic that you have to 10 minutes అవుతుంది బాబు గారు in a day when you start your day like this. Anu, can you show us that breathing yoga? I do it every day. So ప్రాణాయామం అనేది మొత్తం 7 ఉంటాయి. ఫస్ట్ నేను inhale 5 seconds. Breathing yoga is something you have to take time. మనం నార్మల్గా inhale exhale చేస్తాం, కానీ this is like you inhale for 5 seconds, you pause for 5 seconds, you exhale for 5 seconds. ఇది ఒక 5 repetitions చేసి ఆ తర్వాత ఇక్కడ చిన్న కేర్ తీసుకోవాల్సిందంటే అను చెప్పింది 5 seconds. ఇఫ్ యూ టేక్ మోర్ దాన్ 70 seconds నెక్స్ట్ మనం వేరే చోట ఉండాల్సి వస్తుంది. అమ్మ బాబాయ్ అను 5 seconds చేస్తేనే ఇంత అందంగా ఉంది, మేము 20 సెకండ్లు చేస్తాం ఇంకెంత అందంగా అవుతారని చాలా మంది ట్రై చేస్తారు. you have to repeat repetitions పెంచుకోవచ్చు, కానీ ప్రొసీజర్ అంతే. ఓకే, నేను 5 సార్లు చేస్తాను. then inhale with one nostril, exhale with the same nostril, same 5 seconds. you inhale with one nostril, exhale with the other, then inhale with this, then exhale with this. ఆ సెట్ 5 times. then you do Kapalbhati. this I do 500 times. 5. వాళ్ళేంటి చల్ల ప్రదేశాల్లో ఉంటారని చెప్పేసి 3 రోజులకు ఒకసారి స్నానాలు చేసి ఒకరోజు వండేసుకుని 7 రోజులు అదే తినేసి రెఫ్రిజిరేట్ చేసి మైక్రోవేవ్లో చేసుకుని, సో దే వోంట్ హ్యావ్ ఇమ్యూన్. కరోనా వైరస్ గురించి అడిగితే రకరకాలుగా మనకు వచ్చేసింది ఇన్ఫర్మేషన్. బాబు గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ మొత్తం ఫుటేజ్ తీసుకెళ్ళి ఒక న్యూస్ ఛానల్ ఇవ్వాల్సి వస్తుంది నాకు. సో ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోదాం. అయితే నా ఫ్రెండ్ ఉన్నాడు బాబు గారు ఇక్కడ, నా చాలా క్లోజ్ ఫ్రెండ్. అంటే లాక్డౌన్ టాక్స్ నేను మా ఫ్రెండ్ చేస్తున్నాం అనమాట. వీడి పేరు కోవిడ్. వీడికి 19 సంవత్సరాలు అనమాట. నువ్వేనారా? అయితే ఇంట్రొడక్షన్ లో నేను ఖాళీగా కూర్చున్నప్పుడు జీవితంలో ఎదిగేది ఎలా అని అడిగాడు అనమాట. అయితే నేను ఇద్దరిని చూపెడతా, వాళ్ళ జీవితంలో మామూలుగా ఎదగలేదు, అటు ప్రొఫెషనల్ పర్సనల్లో అటు హైట్లో కూడా బాగా ఎదిగారు, వాళ్ళని పరిచయం చేస్తారు. బాబు గారు అండ్ అను 3 రౌండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇస్ ఫేక్ ఆర్ రియల్. మీ ఇంట్లో న్యూస్ పేపర్ వచ్చిందో రాలేదో తెలియదు, లేకపోతే వస్తున్నా మీరు వద్దంటున్నారో తెలియదు, బట్ మా ఇంట్లో న్యూస్ పేపర్ వస్తుంది, సెలబ్రిటీస్ గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. సో అను నీ గురించి అండ్ బాబు గారి గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది. ఎంతవరకు రియల్ ఎంతవరకు ఫేక్ అని మీరు చెప్పాలి అంతే. ఫస్ట్ బాబు గారు మీతో స్టార్ట్ చేద్దాం. నిజంగా జనరల్ గా ఎవరన్నా కొత్తిల్లు కొంటే వాస్తు చూస్తారంట, కానీ మీరు మాత్రం గుమ్మం నుంచి సీలింగ్ వరకు హైట్ ఎంత ఉందో చూసి ఇల్లు తీసుకుంటారంట. ఇది ఎంతవరకు నిజం బాబు గారు? ఇది రియలా ఫేకా? ఇది జనరల్ గా అయింది అన్నట్టు మా న్యూస్ పేపర్స్ వచ్చింది, అంటే జెన్యూన్ సోర్స్ నుంచే వచ్చింది. దాని ముందు కొద్ది వరకు నమ్మేవాడు కానీ వాస్తుని అదేంటి తుమ్మేసారు మీరు ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే? అంటే ఈ వర్చువల్ టాకింగ్ తో వైరస్ సోకదు కదండి, తుమ్మింది ఆవిడ. అరే తల స్నానం చేసి తుమ్మేనరా. సో లేదు రవి, నేనేమి ఎటువంటి వాస్తు చూడలేదు. కంఫర్టబుల్ గా ఉండాలి, పెద్ద గుమ్మాలు ఉండాలి, గాలి బాగా రావాలి, ఎండ బాగా రావాలి, వెలుగు బాగా రావాలి, ఇంతే. ఇంతకంటే ఎక్కువ చూడలే. కానీ నేనున్నా కూడా నా మిస్సెస్ నాలాగా ఉండాలని రూల్ లేదు కదా. సరే ఆవిడ చూసుకుంది. సో ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని ఎలాగో కాదన్న కాబట్టి నీ ఇష్టం వచ్చి చూసుకుని నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయబోదు దీంట్లో. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అన్నాను. ఓకే, ఇది ఫేక్ అని పడిపోయింది. అను ఇంటర్నల్ బ్యూటీ ఎక్స్టర్నల్ బ్యూటీ లోడ్స్ ఉంది, కానీ బాబు గారి కంటే అందంగా ఇంకొకటి ఉందంట. నీకు తెలుసా అదేంటో? బాబు గారు నవ్వు. బాబు గారు అంత బ్యూటిఫుల్ బికాస్ ఆఫ్ హిస్ స్మైల్ ఓన్లీ. ఆ రెండు ఆన్సర్లు మిక్స్ చేసేసా. బాబు గారి కంటే నవ్వు అందంగా ఉంటది, అండ్ ఆ నవ్వు చూసి బాబు గారి కాలేజీలో చాలా మంది అమ్మాయిలు ఫ్లాట్ అయ్యారంట.
కానీ మీరు పట్టించుకోలేదు బాబు గారు. ఇది ఎంతవరకు నిజం? నన్ను ఒక కాలేజీ టైంలో కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన టైంలో కానీ ఎవ్వరూ కూడా నా మొహం చూసేవాళ్ళు కాదు, నన్ను పట్టించుకునేవాళ్ళు కాదు. లోకల్ గ్యాంగ్ షోలో కూడా వచ్చి చెప్పారు అదే విషయం, నాకు నమ్మబుద్ధి కాలే అప్పుడు. నమ్మాలి, ఎందుకంటే ఎవడు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇదేంట్రా వీళ్ళందరూ చక్కగా రొమాంటిక్ గా చాలా చక్కగా తిరుగుతుంది, మనకేంటి మనం మొహం కూడా ఎవడు చూడరు, సర్లే మన ఫేస్ ఇంతకంటే లేదేమో అని వదిలేసి ప్రామిస్. మీరు ఇంత ఆజానుభావులు కదా, భయమేమో. ఏమో దేని ఫిగర్ కి భయపడే ఎవరు రాలేదేమో దగ్గరికి. అంటే మీరు అంత గంభీరంగా పొడువుగా హైట్ వల్ల చాలా మంది అమ్మాయిలు దూరంగా ఉండే అని అంటున్నారు. అయితే కాలేజీలో గొడవలు అయితే బాబు గారు ఫస్ట్ ఉండేవారంట, ఇది ఎంతవరకు నిజం? నేను ఎప్పుడు గొడవలకి వెళ్ళేవాడిని కాదు, కొట్లాటలకి వెళ్ళేవాడిని కాదు. ఈ రోజు కూడా నేను చాలా భయస్తుంది. కాకపోతే నా ఫ్రెండ్స్ మాత్రం చాలా డేర్ డెవిల్ గట్స్ ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు ఎప్పుడో 1-2 సార్లు సరదాగా ఎట్లా వెళ్ళింది తప్ప అస్సలు నేను వెళ్ళేవాడిని కాదు. నేను టిమిడ్ ఫెలో, నేను చాలా భయస్తుంది. ఇది కూడా ఫేక్. అయితే ఫైనల్ మాత్రం మీరు ఎంత ఫేక్ అన్నా మేమందరం ఇది రియల్ కావాలని కోరుకుంటాం. చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి హీరోస్ గా ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ COVID-19 పాండమిక్ టైమ్స్ తర్వాత రిలీజ్ అవుతుంది అని ఎంతవరకు నిజం? పెద్ద ఫేకు, పెద్ద ఫేకు. ఒక్కసారి మా కోసం రియల్ అని చెప్పండి. ఓకే, రియల్. ప్రోమో షాట్ ఫినిష్, ప్రోమో షాట్ ఫినిష్. అను ఫేక్ ఆర్ రియల్ నీతో ఇప్పుడు? అవి మాక్సిమం ఫేక్ రా, నేను ముందే డిస్క్లైమర్ ఇస్తున్నా, చెప్పు. నీకు బల్పాలు తినే అలవాటు ఉంది, అది ఫేకా? ఫేక్ ఫేక్. బల్పాలు చిన్నప్పుడు బల్పాలు తినలేదా? బలపాలు కాదు కానీ ఐ యూస్ టు లైక్ ద స్మెల్ ఆఫ్ లికింగ్ ద వాల్, లికింగ్ ద వాల్. స్మెల్ ఆఫ్ లికింగ్ ద వాల్ ఉండదు, అది వాన పడినప్పుడు వాల్ ని స్మెల్ చేస్తారు, లిక్ చేయరు. పడనప్పుడు ఆ వాసన కావాలంటే ఏం చేస్తా? ఆ బల్పాలు తినే అలవాటు లేదా? గోడలు తినే అలవాటు ఉంది మనకి. తినలేదు తినలేదు బాబు గారు. గోడల్ని మైసూర్ పాకలో తినేస్తేమో, మైసూర్ పాకలో తినేస్తేమో. ఓకే, సెకండ్ వన్ ఇస్ బాబు గారు, అనసూయ పిల్లలు తినకపోతే నేను మేకప్ తీసేస్తా, జాగ్రత్త, తొందరగా తినండి అంటదంట. బాబు గారు నేను ఈ రోజు ఐ థింక్ ఆఫ్టర్ అబౌట్ 5 days నేను ఈ రోజు అద్దంలో చూసుకున్నా మళ్ళీ. కానీ ఒకడైతే నిజమాను, ఆడపిల్ల కొంచెం మేకప్ వేసుకుంటేనే బెటర్ అను. బాబు గారు ఎందుకలా అంటుంది? నేను బాగుంటా మేకప్ లేకుండా కూడా. మేకప్ వేసుకుంటే మంచిది అన్నా, నేను తప్పే ఉన్నాను. మేము వేసుకుంటే చూస్తారు, మీరు వేసుకుంటే చూడలేరు కదా. కానీ అనసూయకు మాత్రం మేకప్ లేకుండా అలానే ఉంటుంది సార్. లాస్ట్ లో ఇచ్చాడు ఒక చిన్న. సుశాంక్ అండ్ యూ లవ్ అఫేర్. అఫేర్ అంటావేంట్రా, అఫేర్ అంటావేంట్రా? లవ్ అఫేర్ పెళ్లికి ముందు, పెళ్ళైనని తెలిసిన తర్వాత చాలా మంది అబ్బాయిలు రకరకాల విధాలు ట్రై చేశారంట చచ్చిపోవడానికి, ఇది ఎంతవరకు నిజం? ఐ డోంట్ నో, నా వరకు అయితే చచ్చిపోవడాలా కాదు కానీ చాలా మంది పాపం హార్ట్ బ్రేక్స్ అయిపోయి ఇవిడికి పెళ్ళి అయిపోయింది, ఆ పిల్లాడు కూడా ఉన్నాడా అని నాకు తెలిసింది. అది చాలా పాజిటివ్గా కన్వే చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే నెగిటివ్గా కన్వే చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది అయిపోయారు. సో నేను పట్టించుకోవడం మానేశాను. ఐ డోంట్ నో హౌ. నొప్పులు నావి, కన్నది నేను, చూసుకునేది నేను, నీకెందుకు భయ, నీకెందుకు భయ. ఫేక్ ఆర్ రియల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్. బాబు గారు ఫేషియల్ ఎక్స్ప్రెషన్, మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ రౌండ్ ఆడలేదు, బట్ ఫస్ట్ టైం నా షోలో ఆడబోతున్నారు. ఒక సిచ్యువేషన్ ఇస్తా, ఆ సిచ్యువేషన్ లో మీరు ఎక్స్ప్రెషన్ ఎలా పెడతారు, ఆ ఎక్స్ప్రెషన్ స్టాచ్యూలో ఉండాలి. 5 seconds, ఓకేనా? అను, ఐ నో యాజ్ రంగమ్మత్త యు ఆర్ అ కిల్లర్ యాక్ట్రెస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ లో యు ఆర్ ది ఎక్స్ప్రెషన్ క్వీన్. సో యూ హ్యావ్ టు ట్రై బీటింగ్ బాబు గారు ఇన్ దిస్. ఓ బోత్ ఆఫ్ us together ఆ? బోత్ ఆఫ్ యూ టుగెదర్ అండ్ ఇట్స్ కాంపిటీషన్. ఒక సిచ్యువేషన్ ఇస్తాను. ఆడవాళ్ళలో హైట్ నీది తోపు హైట్ అండ్ బాబు గారు హైట్ లో బీభత్సం. అందరూ ఒక గ్యాదరింగ్ లో మీ హైట్ గురించి పొగుడుతుంటే వెనకాల నుంచి మీకంటే ఎత్తుగా ఉన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చి మీ పక్కన నిల్చున్నారు. అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? 3, 2, 1 గో. బాబు గారి కంటే హైట్ ఉన్నోడు ఎవడు వరుణ్ బాబు చూస్తే అలా పెడతాను నేను, వరుణ్ బాబు చూస్తే అలా పెడతాను నేను. అనసూయనేమో ఏం తిని పెరిగావు ఇంత, ఏం తిని పెరిగావు ఇంత. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. మీరిద్దరు ఒక అందమైన అమ్మాయిని బాబు గారు దూరం నుంచి, ఒక అందమైన అబ్బాయిని అను దూరం నుంచి చూస్తుంది. యూఆర్ అడ్మైరింగ్. ఆ అందమైన అబ్బాయి అనసూయ దగ్గరికి వచ్చి, ఒక అందమైన అమ్మాయి నాగబాబు గారి దగ్గరికి వచ్చి మీ అందాన్ని పొగుడుతున్నారు. ఆ అందాన్ని పొగుడుతున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? రెడీ?
3, 2, 1 go. బాబుగారు బ్లెస్సింగ్, బాబుగారు ఇస్ బ్లెస్సింగ్, సిగ్గుపడుతున్నారు. నిజంగా సార్, నాకు ఎవరైనా పొగిడితే కొంచెం చిన్న షై ఫీలింగ్ ఉంటుంది. అదే తెలుస్తుంది బాబుగారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అనసూయ అయితే నమ్మట్లేదు. నువ్వు నమ్మాలి, పొగుడుతున్నారు. ఎవ్రీబడి పొగిడితే నాకు ఐ ఫీల్ దట్ దే ట్రైంగ్ టు హిట్ ఆన్ మీ. సో నా మొహం ఇలాగే ఉంటుంది, ఏడ్సవలే అని. ఒక అందమైన అమ్మాయి, ఒక అందమైన అబ్బాయి పెళ్లి అయితే ఏంటి, పెళ్లి కాకపోతే ఏంటి, మంచిగా చూడొచ్చు కదా. చూడడంలో లేదు, కానీ నా దగ్గరకు వచ్చి చెప్పడం మీ హెయిర్ ఎంత బాగుంది, మీరు ఎంత బాగున్నారు, అది ఇది అంటే ఐ ఫీల్ ఆబ్వియస్లీ లైక్. అందుకంటే ఎక్కువ ఇవ్వకూడదులే, అందుకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వేరే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఓకే, ఐ గాట్ ఇట్, ఆ ఎక్స్ప్రెషన్. బాబు గారు, ఇప్పుడు మిమ్మల్ని ఒక 20 years వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాను. ఎగ్జామ్ హాల్లో మీరు రాస్తున్నారు ఎగ్జామ్. సో చిట్టి తీశారు, చిట్టి తీసి కాపీ కొడుతున్నారు. మేమా స్క్వాడ్ వచ్చి ఆ చిట్టిని పట్టుకొని మిమ్మల్ని పట్టేసుకున్నాడు రెడ్ హ్యాండెడ్ గా. అప్పుడు మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ 3, 2, 1 గో. అను, లుక్ ఎట్ బాబు గారు. ఏం చేశారు? ఆయన ఫేస్ లో అమాయకత్వం అది సార్. లోపటి నుంచేమో నేను ఎవరో తెలుసా నీకు, రెండు వచ్చినాయి. ఇలా దొరికేసారేంటి అనుకుంటున్నాను. సూపర్ బాబు గారు. అండ్ ఫైనల్ ఎక్స్ప్రెషన్, ఎవరినన్నా మీరు బయటికి వెళ్ళారు, నడుచుకుంటూ వెళ్తున్నారు, ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నారు, ఎండ వేడి 1 గంట టైంలో సడన్ గా ఆటో డ్రైవర్ వచ్చాడు, ఆటో నడిపించుకుంటూ. వాడిని ఆపి, బాబు ఈ అడ్రస్ ఎక్కడ అని అడిగితే సీదా జావ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. మీకు కోపం, విసుగు, ఎండ ఇవన్నీ కలిపి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది? 3, 2, 1 గో. అరే నీ మనిషి రాను, ఇదేదో నన్ను తిడుతున్నట్టుంది సార్. వెరీ గుడ్, సూపర్. సో ఎక్స్ప్రెషన్ రౌండ్ కూడా అయిపోయింది అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ది ఫైనల్ రౌండ్, ఫాస్టెస్ట్ ఆన్సర్స్. దీనికి ఏంటంటే క్రేజీ క్వశ్చన్స్ ఉంటాయి, మీకు ఆలోచించుకునే టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. బట్ టప్పి మనం ఆన్సర్ చేయాలి. ఒక్కొక్కరిని నేను 6 questions అడుగుతాను 1 by 1. దాని తర్వాత ఎవరైతే మాక్సిమం క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి గెలిచినట్టు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ విత్ అను, నీతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెరుగుని పెరుగు అని ఎందుకంటాం? ఎందుకంటే పాల నుంచి పెరుగుగా పెరుగుతుంది కాబట్టి. మీ బర్త్డేకి ఏం ప్రెజెంట్ కావాలి? నా ఏజ్ తగ్గాలి. వైజాగ్ ఏ సముద్ర తీరానుంది? వైజాగ్ ఏ సముద్ర తీరానుందా? అరేబియన్ సీ. ఏ ఫర్ అదిరింది, ఎల్ ఫర్ అదిరింది, ఎల్ ఫర్ లోకల్ గ్యాంగ్స్. కాఫీలో ఏం వేయకూడదు? టీ పొడేయకూడదు. టుర్. ఎన్ని టూర్లు ఉన్నాయి? టూర్ 5. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. ఏది ఏ ఫర్ అదిరింది అయితే ఎల్ ఫర్ లోకల్ గ్యాంగ్స్. దానికి నీకు ఇంత టైం పట్టదా? సారీ రా, నేను అది అడిగినప్పుడు లదిరింది అంటదేమో అనుకున్నా నేను. నాగబాబు గారు, నేను చాలా వీక్ దీంట్లో, అడుగు ఏదో చెప్తా. సాక్స్ ని తెలుగులో ఏమంటారు? టమాటో రసమా? సాసులా? రెడీ సార్. బర్రె ఎలా అరుస్తుంది? ఎలా చెప్పవు సరి? అంబా. సేమ్. రాములు ఎందుకు నవ్వాడు? ఏడోడు జాతకాక. సూపర్ సార్. ఫిష్ ఐ లవ్ యూ అని ఎలా చెప్తుంది సార్? ఓకే సార్, ఫైనల్. రవి ఎందుకు ఇంత బాగా యాంకరింగ్ చేస్తాడు? ఎందుకంటే గొప్పగా చేయడం చేత కాదు కాబట్టి. మొత్తం ఇజ్జత్ పాయ్ సార్. చాలా ఎంటర్టైనింగ్ గా ఉండే, లవ్లీ. ఇద్దరు కూడా సూపర్ గా ఆడారు అండ్ జీ తెలుగు నుంచి హ్యాంపర్స్ గెలుచుకున్నారు. కానీ ఆ హ్యాంపర్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే లాక్డౌన్ కాబట్టి. నాగబాబు గారు, దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది టాక్ షో. బట్ బిఫోర్ వి లీవ్, ఫైనల్ క్వశ్చన్ సార్. అంటే వాళ్ళని అడగలేక మీ ద్వారా వాళ్ళ ఆన్సర్స్ తెలుసుకుందామని. ఈ లాక్డౌన్లో మెగాస్టార్ గారు అలాగే మా పవర్ స్టార్ గారు ఏం చేస్తున్నారు? ఎనీ ఇన్ఫర్మేషన్? అన్నయ్య అయితే ఇంట్లో స్పెండింగ్ విత్ హిజ్ కిత్ అండ్ కిన్స్ కుటుంబంతో. కళ్యాణబాబు అయితే లాక్డౌన్ కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఐసోలేషన్, అందరితో పాటు ఐసోలేషన్లో ఉన్నాడు విత్ హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్. ఒక్కసారి 2 సార్లు మాత్రం అమ్మ చోటాకి వెళ్ళాం విత్ పర్మిషన్ ఆఫ్ పోలీస్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ అను ఫర్ గివింగ్ అస్ దిస్ టైమ్. అండ్ బాబు గారు,
రియలీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ టైం మాతో బిజీ టైంలో స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ అను. Thank you, Babu Garu. I really love you and take care. Always in my prayers for your good health and good being all the time. థ్యాంక్ యూ అను. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నవ్వుతూ ఉండండి. స్టే పాజిటివ్. శానిటైజ్డ్ మాస్క్స్ కంపల్సరీ. టేక్ కేర్. బాయ్.